good evening. Welcome. Hello. How are you all doing? బాగున్నారా? కొంచెం మేక్ సమ్ నాయిస్, గట్టిగా ఒకసారి హలో చెప్పండి. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నట్టుగానే లవ్ స్టోరీల యందు శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ వేరయ్య. అందులోనూ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్నటువంటి లవ్ స్టోరీ అంటే లక్షలాది మంది ప్రేమికులు, కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి తెర ఎత్తేటువంటి సమయం ఆసన్నమైనది. సెప్టెంబర్ 24వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది లవ్ స్టోరీ. సోనాలి నారంగ్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ మీద నారాయణ్ దాస్ కే నారంగ్ గారు అండ్ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు నిర్మాతలుగా, అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో, పవన్ CH గారి మ్యూజిక్ డైరెక్షన్లో, విజయ్ C కుమార్ గారి సినిమాటోగ్రఫీతో, మార్తాండ్ K వెంకటేష్ గారి ఎడిటింగ్తో మన ముందుకు వచ్చేస్తున్నటువంటి లవ్ స్టోరీ అన్ప్లగ్డ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లవ్ స్టోరీ సినిమా ఎంత మ్యూజికల్ సినిమానో మీ అందరికీ తెలుసు. సో సినిమా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసినట్టయితే సాంగ్లు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యాయో మీకు నేను విడిగా చెప్పక్కర్లేదు. ఏమంటారు? ఫ్యాన్స్ ఆఫ్ మ్యూజిక్, ఫ్యాన్స్ ఆఫ్ చైతు అండ్ ఫ్యాన్స్ ఆఫ్ సాయి పల్లవి, ఎస్పెషలీ శేఖర్ కమ్ముల గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మూవీ కోసము. ఆలస్యం ఫిలింకి. సో నా మోర్ ప్రైడ్ విత్ మై టీమ్ దాన్ లిరిసిస్ట్. వావ్, సో డ్యూయల్ వర్క్ చేశారు. అందుకని అటు నుంచి బోలెడంత సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారనా, వేరే వాళ్ళకు కూడా ఇలాగే అరవాలి. ఓకేనా? అందరికీ అలాగే నారాయణ్ దాస్ గారికి కూడా సాదర స్వాగతం పలుకున్నాము. అండ్ మన ప్రొడ్యూసర్ గారు రామ్మోహన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. శేఖర్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండి ఆన్ September 24th, ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఇట్. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా తెరంగేట్రం చేయడమే కాకుండా చేయడమే ఏంటంటే అది 10 కోట్లు, 20 కోట్లు, 32 కోట్లు ఏంటి మీ అందరి అభిమానాన్ని ఒకటే సినిమాతో తీసుకురావడం అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ మామూలోడు కాదని మనకు అర్థమైపోయింది. Very hearty welcome to our honorable guest, our superstar Aamir Khan ji. Oh my God, we are all huge fans of your movies, the kind of effort that you put into the characters and with the ease that you perform that makes an everlasting impact on global cinema. So as we wait for Lal Singh Chadha, we are so happy to have you here, sir. And alage Chaitu, thank you Chaitu for making such a wonderful movie and also for bringing Aamir ji here. Thank you so much. Sai Pallavi, hybrid pilla, ఒక్కటే పీజు, తెలుగు, తమిళు, మలయాళము, ఇంకా రేపు మాపో హిందీ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే హై రేంజ్. వెల్కమ్ సాయి పల్లవి, వెల్కమ్. ఓకే, సో ఇందాక టాకింగ్ అబౌట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారి గురించి. పవన్ డెబ్యూ చేసినటువంటి ఈ మూవీకే అసలు ఇన్ని కోట్ల వ్యూస్తో ఒక పాట వెళ్ళిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. మరి ఎవరు శిష్యుడు? ఎవరు? AR రెహమాన్ గారు. పవన్, వేరెవర్ యు ఆర్, వేర్ ఇస్ హీ? ఎక్కడ? అక్కడ. యూ హ్యావ్ అ స్పెషల్ మెసేజ్ పవన్ ఫ్రమ్ నన్ అదర్ దాన్ AR రెహమాన్ గారు. వీడియో ప్లే ప్లీజ్. I want to wish the very talented Pawan lots of success, love from people, and good luck with your movie Love Story and the soundtrack, and good luck Nag Chaitanya, Sai Pallavi ji, Shekhar Kammula, everyone.
Thank you so much, Rahman ji and Pawan. Can we have you on stage, please? తండ్రి కొడుకులు ఒకటే సినిమాకి వర్క్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. సో నాన్నగారేమో మూవీకి సినిమాటోగ్రాఫర్గా, మీరు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నారు. అండ్ వీ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ పవన్. యు ఆర్ గోయింగ్ టు రాక్ నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్ బట్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ వీ హ్యావ్ అ ప్రాపర్లీ శానిటైజ్డ్ మైక్. Yeah, hello everyone. It's such an honor to be in front of Amish sir, huge fan, in front of everyone who's here. Thanks for coming. This is all possible only because of Shekhar sir. Thank you so much, sir, for believing in me and making me break all the boundaries of mine and like to get the vision what we are looking for. I've learned not only music but ethics, human. You made me a better human throughout this whole 2 years of the journey. It was such a beautiful journey, sir. Thank you so much. And thanks to all the lyricists here and all my musicians who's helped me throughout all the 2 years to get the album what it is. Thank you so much. Pawan, how does it feel? As a first movie, your song Sarangadariya has crossed 32 crores of views. And I think people like me, we tried to break our bones dancing for the tunes. Everywhere we listen to the song. ఎక్కడికి వెళ్ళినా అది పెళ్ళైనా, పుట్టినరోజైనా, గేమ్ షోస్ అయినా, ఎనీవేర్. It's surreal. It's totally like I can't believe us. Namabudi Kavakla Salo. Serious guy. And I can't believe I'm here standing in front of such talented people. Like, And me too, yeah. it's a dream I mean, come true. standing in front of me, yeah. Thank you so much, Pawan. We're going to listen to more and more beautiful songs from you. Wishing you all success in Tollywood. Whoa, Nikhil and Rakshita, that was superb. ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ని ఇంత ఎనర్జీతో రావడానికి కారణమైనటువంటి పవన్తో పాటు మా లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. ఏ సాంగ్ అయినా సరే 10 కాలాల పాటు దాని ఫీల్ ఉండిపోవాలి అంటే ఆడియన్స్ గుండెల్లో. మ్యూజిక్తో పాటు లిరిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ అలాంగ్ విత్ ద సింగర్స్. సో హియర్ వీ హ్యావ్ అవర్ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. కొన్ని వందల పాటలు, వేల పాటల్ని మాకు అందించారు, మాస్ అండ్ మెలడీ అన్నీ కలిపి. సో భాస్కర్ గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. చీఫ్ గెస్ట్గా వచ్చిన అమీర్ ఖాన్ గారికి, చిత్ర నిర్మాతలు రామ్మోహన్ రావు గారికి, సునీల్ గారికి, మా దర్శకుడు శేఖర్ గారికి, అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఒక అద్భుతమైన అంటే ఒక శేఖర్ గారు రాయాలని నాకు డ్రీము. 20 ఏళ్ళ తర్వాత అది కుదిరింది. ఇంకేం మాట్లాడాలి నేను. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అంత ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ కథానాయిక ఆవిడ చేసిన పాట, ఈ సాంగ్ ఎంత డ్యాన్స్ ఎంత అద్భుతం చేసిన, ఆవిడకి ఎంత ఇమేజ్ ఉందో అంతా తెలిసిపోతుంది. అలాగే నాకు ఇష్టమైన నాగ చైతన్య గారు, ఆయనకి మజిలీ తర్వాత మళ్ళీ నేను వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. ఈ పాటలో చాలా కథ నడుస్తుంది. మీరు విన్న పాట వేరు, సినిమాలో చూసినప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. స్త్రీ సాధికారతని బాగా చూపించే దర్శకుల్లో శేఖర్ కమల్ గారు ఈ జనరేషన్లో ముందుంటారు. ఇందులో హీరోయిన్కి ఒక కథ ఉంటుంది, ఆ కథతో పాటు స్టార్ట్ అవుతుంది పాట. అందుకే ఏవో ఏవో కలలే, ఎన్నో ఎన్నో తెరలే అని స్టార్ట్ చేశాను. అన్నీ దాటి మనసే ఎగిరిందే. అంటే అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి దాంట్లోంచి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది, ఆ లక్ష్యం చేరుకోవడానికి హీరో ఎలా ఉపయోగపడతాడు అనేది ఈ పాటలో ఉన్న ప్రధాన అంశం. దాని చుట్టూ అద్భుతమైన ప్రేమని అల్లి రాయడం జరిగింది. నాకు అద్భుతమైన అవకాశం ఇది. శేఖర్ కమల్ గారు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మంచి సిచ్యువేషన్ ఇచ్చారు. నాకు యాక్చువల్గా ఊసిపోదు పాట చాలా ఇష్టం ఫిదాలో. నన్ను పిలిచినప్పుడు అలాంటి పాట ఇస్తారేమో అనుకున్నా. అలాంటి పాట మిత్రుడికి ఇచ్చారు, నీ చిత్రం చూసి పాట. సో నాకు చాలా టిపికల్ సాంగ్ ఇచ్చారు. కానీ ఇలాంటి పాటలు రాసినప్పుడే మనలోంచి ఇంకో రచయిత చిగురిస్తాడు, కొత్తగా మొలకెత్తుతాడు. అలాగే నాలోంచి మరో కొత్త రచయితని మొలకెత్తించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్కి ఆల్ ది బెస్ట్. తను ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలి. ఇక్కడ ఉన్నారు.
సిచ్యువేషనే టఫ్ అనుకుంటే ట్యూన్ ఇంకా టఫ్ రాయడానికి. అన్ని కటింగ్లు ఉంటుంది. చాలా ఒక తపస్సులా చేసి రాశాను. దానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీ అందరి ప్రేమాభిమానాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరోసారి సాయి పల్లవికి, చైతన్య అందరికీ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీ సాంగ్ని వెండితెర మీద 24వ తారీఖున చూడడానికి మేమందరం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్లే ముందు ఈ సినిమాని శేఖర్ గారు ఏదైతే అనుకున్నారో తన కళ్ళతో ముందుగానే చూసి మనకి చూపించినటువంటి మా సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ గారు, అండ్ అలాగే ఎంత తీసినా ఇంతే ఉండాలి అనే తన కత్తెరతో దాన్ని ఎక్కడెక్కడ కత్తిరించాలో తెలిసినటువంటి ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారి ప్రయాణం వీళ్ళిద్దరిది శేఖర్ గారి సినిమాలతో పాటుగా జరుగుతూనే ఉంది. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు మేము మాట్లాడము అన్న దాంట్లో ఉన్నారు. కానీ శేఖర్ గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ us about your association with మార్తాండ్ గారు అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ సార్? ఓన్లీ వన్ వర్డ్, నా అన్ని సినిమాలకి ఆడలే. సో దిస్ ఇంకా అంటే వీఆర్ ఆల్మోస్ట్ మై ఫిల్మ్స్ ఆర్ ఇన్సెపరబుల్ విత్ మీ అండ్ దెమ్ బేసికలీ. సో విజయ్ నాకు డాలర్ డ్రీమ్స్ ద ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. సో ఫస్ట్ సినిమా నేను ఐ హ్యాడ్ ఇప్పుడు 15 లక్షలు, అంటే ఐ హ్యాడ్ ఓన్లీ 15 lakhs టు మేక్ దట్ ఫిలిం అండ్ హీ మేడ్ ఇట్. అండ్ యాజ్ 15 lakhs తో? అవును. So as we grew, we made better films, bigger budgets, and one compliment I always give, anything I say, he is just ready to say, Shekhar ji, let's do it అని. అదే మెయింటైన్ చేస్తున్నాడు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఆయన జస్ట్ టు టెల్ యూ, ఆయన క్లోజప్స్ ఐ థింక్ ఆర్ ద బెస్ట్. ఎవరైనా మన హీరోయిన్స్లో కానీ ఇప్పటిదాకా మన సినిమాలో దే లుక్ రియల్లీ బ్యూటిఫుల్. అంటే పీపుల్ టెల్ దట్ మీ సినిమాలో బాగుంటారు అంటే అది ఆయనకే వెళ్ళాలి క్రెడిట్. విజయ్, థ్యాంక్ యూ. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మార్తాండ్ వెంకటేష్ ఎప్పుడు మాకు అదే ఫస్ట్ క్రిటిక్ అనమాట. ఆయన బాగుంది అంటే నాకు ఒక భరోసా. సో ఆయన రష్ చూసి చెప్తాడు కొట్టేసాము హిట్ అని. అంత జడ్జ్మెంట్, అంత ఇది ఉన్నది. సో వీఆర్ ఇన్ సింక్ లైక్ దట్. అండ్ చాలా ఫైట్ చేస్తాడు, పోరాడతాడు సినిమాకి. ఏమైనా సరే సినిమా బాగా రావాలనే ఒక తపన, అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 500 సినిమాలు చేశాడు ఆయన. 500 కదా వెంకటేష్? 450 పెద్ద అందరు స్టార్ సినిమాలు అన్నీ చేశాడు. సో అది కూడా ఒక జర్నీ. సో థ్యాంక్ యూ వెంకటేష్. సో అంటే ఎప్పుడు వీళ్ళిద్దరు టెక్నీషియన్స్ అంటే సినిమా డిఫైన్ అవుతుంది కదా. సో ఐ థింక్ లాట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో, ఇట్లా వస్తుందని. సో థ్యాంక్ యూ అగైన్. లెట్ దెమ్ స్పీక్. దే వాంట్ టు స్పీక్. yes విజయ్ గారు, దే వాంట్ టు స్పీక్. ఇట్స్ నాట్ దే వాంట్ టు స్పీక్, దే హ్యావ్ టు స్పీక్. ఓకే, ఎస్. సో మనం మైక్ అక్కడికి వెళ్ళి ఇద్దాం వాళ్ళకి. సి, ఫర్ పీపుల్ హూ హ్యావ్ స్టేజ్ ఫియర్, we bring the stage down. Sir, I think Vijay sir is double happy today because one, he is the cinematographer being associated with Shekhar sir in so many movies, and second, his son debuted as a music director, Pawan garu, and in the first film itself oka song 32 crores ante it's not a easy thing andi. అంటే పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు సాధించినటువంటి విజయాలని చూసినప్పుడు అన్నది మీకు మొదటి సినిమాతోనే విజయ్ గారు అనిపిస్తుంది కదా మీకు? యా. ఏమండి, నన్ను చూడొద్దని మీ ఆవిడ ఏమైనా చెప్పారా ఏంటి? చూడకుండా మాట్లాడుతున్నారు మీరు. నా కళ్ళలోకి చూడాలంటే భయమా? మీరు మాత్రం మీ కళ్ళతో అందరినీ చూస్తారే. ఇప్పుడు చెప్పండి కెమెరా ముందుకొచ్చి, ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా, నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కమాన్ చెప్పండి, హౌ డస్ ఇట్ ఫీల్ ఇన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా? అది మా పరిస్థితి అలా ఉంటుందండి. వి ఫీల్ లైక్ దట్, లైక్ దిస్, బట్ వి యాక్ట్ యాజ్ అఫ్ వి ఆర్ లైక్ దిస్. శేఖర్ గారితో చాలా సినిమాలు చేశానండి, కానీ ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా. ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడే ఇట్లా ఉండాలని చెప్తారు అన్నాడు. ఆయన స్క్రిప్టే మా ఫోటోగ్రఫీని రెడీ చేస్తుంది. అలాగే ఈ సినిమాకి నాగచైతన్య గారితో పనిచేయటం అదొకటి ముఖ్యమైనది. తర్వాత పల్లవి గారు సెకండ్ సినిమా కలిసి చేస్తున్నాం, సినిమా పని చేస్తున్నాం. ఏదైనా సరే శేఖర్ గారికి నాకు చాలా థ్యాంక్స్.
ఆయన మళ్ళీ నన్ను కంటిన్యూ చేస్తే ఇంకా వండర్స్ చేద్దామని ఆలోచిస్తున్నాను. Thank you so much, Vijay Garu, for being such a wonderful cinematographer. Because మీ కళ్ళతోనే మేము సినిమాని అంతా చూస్తూ ఉంటాం. ఆయన మనసుతో మీ కళ్ళతో అంతేలేండి, వదిలేద్దాం. మార్తాండ్ గారు, మార్తాండ్ గారు, సో 450 ఫిల్మ్స్ కంప్లీట్ చేశారు. 500ది మనం చాలా పెద్ద ఫంక్షన్ చేద్దాము. నన్ను యాంకర్గా పెట్టుకోండి, ఓకే? శేఖర్ గారిది ఫస్ట్ ఫిల్మ్ నుంచి చేస్తున్నాం. జనరల్గా ఆయనది ఒక టెక్నీషియన్లా చూడరు, ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు. ఈ ఫంక్షన్ జనరల్గా ఫంక్షన్స్కి మేము రాం, టెక్నీషియన్స్కి వాల్యూ ఉండదు కాబట్టి తెలుగులో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అమెరికన్ గారు వస్తున్నారని చెప్పారని కాబట్టి వచ్చాను నేను, లేకపోతే వచ్చేవాడిని కాదు. కనీసం ఆ పాజిటివ్ వైబ్స్ మాకు అంటుకుంటారు. థ్యాంక్స్ అండి. బట్ వీ అబ్సల్యూట్లీ రెస్పెక్ట్ యూ అండి, అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బికాజ్ మాకు తెలుసు ఒక సినిమా 2.5 గంటల పాటు బోర్ లేకుండా చూడాలి అంటే ల్యాగులంతా తీసేసేది మీరేనని. మీరు లేకపోతే మాకు సినిమా ఉందా చెప్పండి, 2.5 గంటలు కూర్చోగలుగుతామా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ మార్తాన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ సార్. సెప్టెంబర్ 24th కోసం మన అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ చెప్తూ శ్రీ నారాయణ దాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాత శ్రీ నారాయణ దాస్ గారిని మాట్లాడవలసిందిగా. I thank megastar Chiranjeevi Garu and Sri Amir Khan Garu for coming and gracing this occasion. And I thank all other people who have come here, especially my Naga Chaitanya, Sai Pallavi, and my director, Sri Shekhar Garu, and all other dignitaries who have graced the occasion. Thank you very much. సుమా ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా చిరకాల మిత్రుడు ఐ మెట్ అమీర్జీ హియర్, ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఈ సెటిల్ అవ్వకుండా అప్పుడే వెంటనే మాట్లాడమంటే తడుకోవాల్సి వస్తుంది మాటలు. సరే ఏమైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు తిరిగి స్కూల్కి వెళ్తే కరోనా తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి. మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది, అది పుట్టిన సమయంలో జస్ట్ కరోనా ఎంటర్ అయింది. దానికి ఇప్పుడు దానికి 2.5 years. దానికి స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాప్టాపే తప్ప ఒక స్కూల్ ఉంటుంది, క్లాసు తరగతులు ఉంటాయి, టీచర్ ఉంటుంది, బల్లలు ఉంటాయి, బోర్డు ఉంటుంది, ఏమీ తెలియదు దానికి. స్కూల్ అంటే అంటూ కంప్యూటర్ జోలు పెట్టి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్. ఇది దాని పరిస్థితి. ఈ రోజున మనం కూడా ఈ 2.5 yearsలో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదైనా టీజర్స్ రిలీజ్ చేయాలంటే మా ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒక కంప్యూటర్ బటన్ నొక్కి అది చూసి దాని గురించి గుడ్ విశేషం చెప్తే అయిపోతుంది. బట్ ఏమైనా ఇలాగా వచ్చి ఇలాగా కళాభిమానుల్ని ప్రేక్షకుల్ని ఇలా కలుసుకుంటూ ఈ స్పందన వింటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ పంపిణీ రంగానికి, ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు, పెద్దలు, భీష్మాచార్య లాంటి ఏషియన్ నారాయణ గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. హైదరాబాద్కి 80sలో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా, ఒక గురువులని నేను భావిస్తాను. అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్, మీలాంటి వాళ్ళు రావాలి సార్, సినిమాలు తీయాలి, సినిమా విలువ మరింత పెంచాలి. దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో. అలాగే వారి అబ్బాయి సునీల్, తండ్రికి తగ్గ తనయుడు, అది సరిగ్గా బాగుంటుంది. కానీ అతను తండ్రికి మించిన తనయుడు, చాలా స్మార్ట్. ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు. కానీ కాంటెంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో అది 100% సునీల్. అతని స్మార్ట్నెస్, అతని వే ఆఫ్ గోయింగ్ అహెడ్, అలాగే అతని డైనమిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఆయన లేకపోతే
బిగ్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోనూ పలు ప్రాంతాలు ఇంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా సునీల్ తన చొరవ అది కారణం. ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు, కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు. ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ ప్రదర్శన రంగం కానీ ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్. సో ఐ డూ వెల్కమ్. ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్. ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అంటున్నారు నాతోటి చెడ్డా చేశారు, ఆ సినిమాలో చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే, ఎస్ ఈజ్ అ కూల్ గాయ్. చాలా యంగ్స్టర్స్ అందరూ ఎగిసిపడుతుంటారు, కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగ చైతన్య. అదే అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున, నాగ చైతన్య. అందుకు నాగ చైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతున్నాడు. సో తను ఎంచుకునే కథ కానీ తీసుకునే నిర్ణయాలు కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళ్తున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య, లవ్. అండ్ మీది అమీర్ ఖాన్, నా మిత్రుడు అమీర్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ. దట్స్ వాట్ ఐ బీన్ ఆస్కింగ్ టు మై ఫ్రెండ్. హీ సెడ్ సూన్. You need, I said, I come to Mumbai. No need. I'll bring the print for you and I will have a projection here in Hyderabad. So nice of you. And day by day, my friend, we have met long back in Tokyo airport. And there, I used to admire him. So wherever our shooting takes place, like at Ooty and other places, we used to meet. Right from beginning, we've been mutual admiration society we are. So that's how I used to admire him. And the way he's maintaining his physique, all these things are really amazing. The way you are striving to get good subjects, like in airport, Tokyo, he told me that. So I'm trying to get the rights of Forrest Gump, and with that inspiration of that film, I want to make Shada. All these things. It's a very, very different character, and I don't know how he'll justify all these things and how he'll get it. But with a hard way, he able to get rights of that film and be there in Hollywood, and he convinced that story writer, and he made that film. And all of us were awaiting and to see you on the screen. And all the very best, Amirji. So, right, and thanks for coming to our town and being with us. Gives us a lot of energy and a lot of encouragement to these youngsters. Thank you. And then, Sai Pallavi నేను ఫస్ట్ టైము మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను. అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏంటి నాకేం తెలియదు, కానీ సినిమా చూడగానే అందులో సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టెప్స్ చూస్తుంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు. తెలుగు అద్భుతంగా మాట్లాడతాను నువ్వు కాబట్టి ఇది. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్. ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేశానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పల్లవిని చూస్తుండిపోయాను. No, when my brother's son happened to Varun Tej, he also co-star of Sai Pallavi. So when they are dancing, I could see only Sai Pallavi, I didn't see that guy. So he asked me, trying to get appreciation from me. He said, how do you act? Sorry, I didn't see you. I saw only Sai Pallavi. Such a nice sentence. అయితే ఇక్కడ చెప్పాలి సుమా, సార్ నువ్వు రావద్దు అక్కడ ఉండమ్మా, నువ్వు ఒకసారి టెన్షన్ వస్తుంది. ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది. సో తను చూసినా పల్లవిని, నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరి, నా సోదరులు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను. సరిగ్గా సాయి పల్లవి నేను చెయ్యను అనేసింది.
ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు, అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్. షీ డజంట్ వాంట్, షీ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు. అంత అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను, కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అంటే సార్ అసలు అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సార్ ప్లీజ్ అలా No, no, I'm seriously. లేదు, నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే. లేదంటే నేను అప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా. నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది. మీరు ఎలా ఒక్కడ చెప్తారండి. లేదు, నేను రీమేక్స్ అంటే కొంచెం భయం అంతే, వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిల్మ్కి నన్ను ప్లీజ్. I'm just kidding about this, Tamasha. It's not possible to do all the movies. And నేను అనుకున్నాను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతోటి ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ చేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు. అలా కాదు, నాకు రొమాంటిక్ హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే, ఒప్పుకుంటే, if you oblige, then I would like to do a number with you. Thank you, sir. It'll be my And honor. then- It'll be my So honor. right from beginning, actress called. Sir, I don't follow Telugu, but your entire conversation, this particular conversation, I followed. Nice. Yeah, there's a soul in this. There's an honesty in this. And sir, I agree with you. Yes, right. You are right. So, in future, I mean, like Radha, I used to admire her while dancing. I used to get a lot of kick. And then Rambha, and then other heroes, of course, as well. Everybody is so good. And of late, Sridevi, of course, no one can substitute her. So, those are heroines, one or two heroines, so I used to get kick, challenging to work with them. And after that, I thought, yeah, this is a girl with whom I have to Such an honor, do sir. and Thank you so much. I would love to. It'll be an honor. do and prove I am also a dancer. Ayyo, sir, please. Oh my God, sir. You are wonderful, Amma. Thank you, sir. Wonderful. So, అందరూ చెప్తారు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని. నువ్వు డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యావు. గుడ్. అండ్ నీ కంట్రిబ్యూషన్ కానీ నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి. ఇప్పుడే చూశారు నాగ చైతన్య, తనతో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా. ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షాట్ చూసిన ఇప్పుడే ఫ్లై అయింది ఇలాగా బయటలాగా అంటూ. అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షాట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద. ఎన్ని ఎంత కష్టపడావో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ యోజన దే మస్ట్ లాంగింగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ డౌన్ ప్లీజ్. చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంత వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అవ్వండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా తానుగా స్కల్ప్ట్ తను చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో, ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడైనా డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు, అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది అంటే నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా
నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్, వాడు మా శిష్యుడు, మా తమ్ముళ్ళు అంటాడు. నిలబడరా సారీ. ఎస్, నేను అవకాశం ఇవ్వాలనుకున్నాను, నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు, మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో చేస్తూ. అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నాను, నిజమే కదా? హే బాబు, గుడ్ నాన్న, వండర్ఫుల్. ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావేమో అతను కొడుకు అనుకున్నాను, కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్, డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు. అండ్ ప్లీజ్, నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు, డెఫినెట్గా ఫైనిష్ అవుతావు. దీని మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దర్యా సాంగ్ ఉంది, ఓ మై గాడ్, ఎంత మంచి నెంబర్ అంటే అది, వండర్ఫుల్. ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ. ఆ సాంగ్ కోసం సరే ఈ సినిమాని 2-3 సార్లు చూస్తాను నేను. సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అనడానికి ఏది, దానికి మించి నా శిష్యుడు కొడుకు నువ్వు నా బెడ్ లాంటి వాడివి. ప్లీజ్ గో హెడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఇక్కడ రావడం అనేది ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్, నేను అంత ఎగ్జైట్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న ముగింపుగా సుమా, ఇఫ్ యూ కైండ్ పర్మిట్, మాట్లాడచ్చు కదా? సార్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ గత ఎన్నో డికేడ్స్ మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం 10-15%, మహా అయితే 20% ఓన్లీ ఆ సక్సెస్ రేట్, యాజ్ యూ నో అమీర్జీ. సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ 20%కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు, సాధక బాధకాలు అనుభవించేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షాది మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప, ఒక 5-6 మంది హీరోసో, 5-6 మంది ప్రొడ్యూసర్లు, 5-6 మంది డైరెక్టర్లు, వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు బాగున్నారు కదా, సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కాదు మనం కోరుకునేది. అంది ఈ మధ్య కరోనా సమయంలో అది మరీ సుస్పష్టంగా తెలిసింది. షూటింగ్స్ 4-5 months ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారన్నది మేము కళ్ళారా చూసాం. మాకు తోచినట్లుగా వాళ్ళని, వీళ్ళని, ఆ హీరోని, ఈ హీరోని, అతను పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి, సో నిత్యావసర వస్తువులు, గ్రాసరీస్ ఫర్ 3-4 months 3 times వాళ్ళందరికీ అందివ్వగలిగాం. బట్ లక్కీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్, దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంత అగ్గగ్గలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కదా అది. అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదాలు జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే, ఏ వరదలు వచ్చినా, ఏమొచ్చినా సరే ముందుగా స్పందించేది మేము, మా సినిమా ఇండస్ట్రీ, గర్వంగా చెప్పుకోగలం. అలాంటి ఇండస్ట్రీ చెవట్లు పట్టిస్తుంది సుమా. సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది. సో దానికి గాను ప్రభుత్వాలని, 2 ప్రభుత్వాలని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను అడుగుతున్నాను. మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోనూ మిగతా అందరూ కూడాను, ఇలా రామ్మోహన్ రావు గారు, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, ఎస్ సార్, ఆయన నా చిరకాల మిత్రుడు, ఆయన కూడా ఇందులో పార్ట్ అవటం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మనందరం కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లరిష్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న విధంగా, కాస్ట్ ఆఫ్ ఇది పెరుగుతున్న సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చెప్పి మేమందరం కలిసి ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది. అండ్ దానికి సానుకూలంగా స్పందించేవారు అయితే ఇంతవరకు జీవో రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా మీ సభాముఖంగా అడుగుతున్నాను, మీరు కనికరించండి, మాది స్పెషల్గా తీసుకోండి. బయట అనుకున్నట్లుగా 4 హీరోలు ఏదో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారు అనేది 4-5 మాత్రమే. వాళ్ళ కోసంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యేలాగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను, ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు
దానికి పరిష్కార మార్గంగా చూసి చేయండి. ఎందుకంటే ఏదైనా సరేనండి, బాగుందా లేదా అంటూ ఎనీ వస్తువు మనం చూసి కొంటాం. ఒక వంకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఎనీ వెజిటబుల్ ఫస్ట్ చూసుకుని బాగుందంటేనే మనం కొంటాం. కానీ కొనకుండా కొని చూసేది ఒక సినిమా మాత్రమే. చూసి కొనేది కాయగూరల వస్తువులైతే చూడకుండా కొని చూసేది సినిమా మాత్రమే. అలాంటి సినిమా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం. వీళ్ళు డిప్రైవ్ చేయరు. చిరంజీవి ఉన్నాడంటే కనుక కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవచ్చు, ఎంత ఖర్చు పెట్టినా సరే అనంత ఊపు ఉత్సాహం ఉంటుంది. వాళ్ళంత నమ్మకంతో వస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళకి డిప్రైవ్ చేయకుండా ద బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం మేము చేస్తుంటాం. అలాగే ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో ప్రతి సినిమాలు కూడా ఇస్తారు. దానివల్ల కాస్ట్ పెరగచ్చు. ఎప్పుడైనా బై మిస్టేక్ మా టేస్ట్ మా అభిప్రాయాలు కూడా ఒకసారి తప్పై ఫెయిల్యూర్స్ ఇవ్వచ్చు. కానీ అందులో మోసం లేదు, అందులో దగా లేదు. బట్ ఎక్కడో మేము అనుకున్నది రీచ్ కాకపోవచ్చు, అది మా తప్పిదం. అంతేగాని మా ఇండస్ట్రీ ఇంత నమ్మకంగా మేము సర్వ్ చేయాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కోరుకునే మాకు కొన్ని సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి కొంచెం దృష్టి సారించి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు తగిన విధంగా, మేము ఆశగా అడగట్లేదు సార్, అవసరానికి అడుగుతున్నాం, అది మీరు ఒప్పుకోవాలని మనసుగా కోరుకుంటూ దానికి పరిష్కరించండి. లేకపోతే సినిమాలు పూర్తి కూడా సినిమాలు చేయాలా చేయకూడదు అని సందిగ్ధులు పడిపోయాం. ఇప్పుడు ఆచార్య సినిమా అయిపోయింది, పూర్తి అయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్ చేయగలమా, చేస్తే మన రెవెన్యూ వస్తుందా రాదా అనే ఈ పరిస్థితి. అసలే జనం వస్తారా రారా అనే దాని నుంచి కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక ముఖ్యంగా లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్, ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది. కానీ జనం వస్తారు, యూత్ వస్తారు. ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తారంటే నాకే చూడాలనిపిస్తుంది పబ్లిక్లో. సో వస్తారు, వచ్చిన తర్వాత రెవెన్యూ అంతకంత వస్తుందా అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఆ ధైర్యం ప్రభుత్వాలు మనకి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. మా కోరికని మీకు విన్నవించుకున్నాం, దాన్ని సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో మీరు ఆ జీవోలు ఇవ్వగలిగితే కనుక ధన్యులం. నమస్తే, జై హింద్. ఓకే, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు presenting a bouquet to our Honorable Minister of Cinematography, Talsani sir. And may we please request Amir sir to speak a few words today as our esteemed guest for Love Story Unplugged. Good evening, everyone. What is my preferred language? Should I speak in Hindi or English? What do you prefer? हिंदी? ओके. तो दोस्तों, एक्चुअली आज मैं इस शाम को जो आया हूँ, मुझे इतनी खुशी हो रही है आके, और मैंने अपने आप को बुलवाया है आज के फंक्शन में. 3-4 दिन पहले की बात है, मैंने जय और साई पल्लवी का ट्रेलर देखा लव स्टोरी का. 4 दिन पहले की बात है, 3 या 4 दिन पहले की बात है. एवरीबडी फॉलोज हिंदी ना? वो भैया ओके. 3-4 दिन पहले मैंने ट्रेलर देखा, मुझे बहुत पसंद आया. मुझे इतना पसंद आया कि मैंने जय को टेक्स्ट किया कि मुझे बहुत अच्छा लगा, और मुझे पता चला कि यहाँ आज एक इवेंट है, तो मैंने जय को बोला मैं आ सकता हूँ इवेंट में. तो बेचारे उन लोगों को मुझे ज़बरदस्ती इनवाइट करना पड़ा. लेकिन एक ख़ास वजह है मैं आज यहाँ क्यों आया हूँ, क्योंकि बहुत हाल ही में कुछ ही हफ्ते पहले हम लोग साथ में काम कर रहे थे. जय और मैं साथ में काम कर रहे थे, हमारी फिल्म जो साथ में बन रही है. और मैं आज यहाँ जो आया हूँ ना, सिर्फ एक वजह से आया हूँ, क्योंकि जो मेरा अनुभव रहा है, जो मेरा एक्सपीरियंस रहा है जय के साथ काम करने का, वो इतना ख़ास, इतना स्पेशल रहा है कि मैं यहाँ आज इसलिए आया हूँ क्योंकि एक्चुअली मैं जय को बोल रहा था कि आपके पेरेंट्स को मुझे बताना है कुछ, आपके पेरेंट्स को मुझे कुछ बताना है. तो मैंने इनके फादर का नंबर भी लिया, इनकी मदर लक्ष्मी जी का भी नंबर लिया. फिर मैंने सोचा मैं इधर ही आके बताता हूँ. तो वो चीज़ जो मुझे बतानी थी, ना सिर्फ जय के पेरेंट्स को बतानी थी, इसके फैमिली को बतानी थी, लेकिन जय की जो बड़ी फैमिली है, जो उसके फैंस हैं, उनको मुझे यहाँ आके बताना था कि मैं क्यों आया हूँ. इस इंसान के साथ काम करके मुझे इतना अच्छा लगा. बहुत लोगों के साथ हम काम करते हैं, लेकिन कभी कभी एक ऐसा इंसान मिलता है जो ना सिर्फ एक अच्छा एक्टर है, ना सिर्फ एक अच्छा क्रिएटिव इंसान है,
लेकिन एक इंसान के तौर पे वो आपका दिल छू जाता है। और ये बात मैं आप लोगों को कहने आया हूँ, क्योंकि मैं पहली दफ़ा मिला जय से, तो इसके जो लोग नज़दीक हैं, इसके पेरेंट्स, इसकी फैमिली और इसके फैंस, उनको मैं बोलना चाह रहा था कि कितना ख़ास आदमी है ये। और ख़ास तौर से इसके पेरेंट्स को मुझे ये बोलना है कि जो परवरिश इनके पेरेंट्स ने दी है इसको, वो इतनी कमाल की दी है कि ये बहुत अच्छा इंसान हमारे सामने आया है। सो आई वांट टू थैंक योर पेरेंट्स चे, फर्स्ट ऑफ ऑल। एंड चे के साथ जब मैं पहली दफ़ा हम लोग मिले और हम लोग ने काम शुरू किया, तो मुझे लगा कि मैं जिससे मिल रहा हूँ, मैं पहली दफ़ा नहीं मिल रहा हूँ, ऐसा लगा कि मैं सालों से जानता हूँ चे को। एंड ऑलमोस्ट एवरी डे मी एंड माई टीम वी मिस यू चे। So I'm so happy to be here today to see this wonderful event जो आपकी फिल्म के लिए जो आपकी 24 को रिलीज हो रही है। On the 24th your film is releasing, Love Story, and I'm so excited. I'm also waiting to see. And I'm also going to see on 24th only. Not before, not after. 24th, and I will also see in a theater only. Now, I know that Maharashtra, the theaters may not be open, but we will try and get permission at least for a private screening. If the authorities allow, then I would like to see it in a cinema hall, you know, in a private screening hall or something, if we get the permissions. But I would like to see it with you all on the 24th. So, all the very best to the entire team. I've been listening. मैं अभी सबकी बातें सुन रहा था, and the love and the warmth with which each person speaks about you, Shekhar, is really something that moved me. And it's so wonderful to hear that. And it's, you know, I'm so glad to have met you, Sai. मैंने साई की कई गाने देखे हैं YouTube पे, मैंने फिल्म अभी तक नहीं देखी है, माफ़ी चाहता हूँ क्योंकि मैं फिल्में बहुत कम देखता हूँ। लेकिन मैं बहुत जल्द आपकी फिल्म देखने वाला हूँ। But from the time I saw her first clip of hers, I became a fan. And I'm so glad to have met you today. Yeah. My best wishes to Sunil ji, the producer, and Shekhar, the director, your entire team, your lyric writers, your music director, singers, DOP, editor, they're all here. This is a moment for you all to celebrate and enjoy. You've worked very hard. You've come to the end of the journey. And I wish you all the success for this film. Thank you so much. గౌరవనీయులు సుమ గారికి ఈరోజు లవ్ స్టోరీ చిత్రం ఆడియో ఫంక్షన్, ఒక యంగ్ హీరో చైతు గారికి, అదేవిధంగా అమీర్ ఖాన్ గారు, ఈరోజు ఒక మెసేజ్ ఓరియంటేషన్ బ్రహ్మాండమైనటువంటి చిత్రాలు నిర్మించేటువంటి డైరెక్టర్ శేఖర్ కమల గారికి, ప్రొడ్యూసర్స్ సునీల్ నారాయణ గారికి, భరత్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారికి, అదేవిధంగా నేను ఇంతకుముందే రామ్మోహన్ గారితో మాట్లాడినప్పుడు కొత్త సింగర్స్ ఈ చిత్రాల్లో పాట పాడినని చెప్పినారు. దాంట్లో ప్రధానంగా మంగ్లీ, అదేవిధంగా అభిషేక్ గారికి, ఇప్పుడే చిరంజీవి గారు కూడా వెళ్ళడం జరిగింది. సాయి పల్లవి గారు ఒక హీరోయినే కాకుండా ఒక గ్రేట్ డ్యాన్సర్ కూడా మనందరికీ తెలిసిందే. ఫిదా పిక్చర్లో కూడా మనం చూసినాం. అయితే యంగ్ హీరో చైతు మరి అనేకమైనటువంటి చిత్రాల్లో నటించి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన గడిచిన 2 ఏళ్ల నుంచి కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఒక సినిమా రావడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ కంపల్సరీగా మనం థియేటర్లోనే ఈ సినిమా చూడాలి. ఎందుకంటే కరోనా ఇబ్బందులన్నీ దూరమైనాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి రిలీజ్కు ఉన్నటువంటి పిక్చర్స్ ఎన్నో ఉన్నప్పటికీ
ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా ఇది. నేను దానికి సునీల్ నారాయణ గారికి, రామ్మోహన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. చాలామంది ఆల్రెడీ 6 months బ్యాక్ కూడా కంప్లీట్ అయినటువంటి పిక్చర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు, మరి 24th అందరూ కూడా దయచేసి థియేటర్లోనే ఈ సినిమా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వేలాది మంది సినిమా రంగం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. బట్ అనుకోకుండా ప్రపంచమంతా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఒక పిక్చర్ రావడం, దీనికి ప్రముఖంగా హిందీ అంటే ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి आमिर खान जी आप आने से यहाँ पर शोभा बढ़ा हैदराबाद की. ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా ఒక హీరోనే కాదు, మనమందరం अपन सब लोग देखे लगान पिक्चर देखे, అదేవిధంగా 3 Idiots చూసినాం, దంగల్ పిక్చర్ కూడా చూసినాం. కాబట్టి అటువంటి అమీర్ ఖాన్ గారు ఈ యొక్క ఆడియో రిలీజ్కు రావడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. అది కూడా ఆదిత్య వారితో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా ప్రేక్షకులు కూడా మనం థియేటర్లో పిక్చర్ చూస్తేనే మనకు ఆ సినిమా యొక్క ప్రత్యేకత కానీ, దాని ఇంపార్టెన్సీ, దాని మెసేజ్ ఓరియంటేషన్ కూడా మనం సినిమాలో అయితే థియేటర్లో అయితే ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని చెప్పి, తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. మరి తప్పకుండా యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా, మరి పెద్దలు సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు కూడా ఈ మధ్యకాలంలోనే సినిమా రంగం మీద వాళ్ళు థియేటర్స్ రన్ చేస్తున్నప్పటికీ వారికి ఉన్నటువంటి సినిమా హాబీ వలన మరి ఈరోజు ప్రొడక్షన్లోకి కూడా రావడం, మంచి మంచి చిత్రాలు కూడా నిర్మించడం అనేది మరి ఒక మంచి శుభ పరిణామం. కానీ నేను చైతుకు, సాయి పల్లవికి చెప్పేది ఒకటే, మీ యొక్క ఇద్దరి వలన సేమ్ టైం శేఖర్ కమ్ముల అనేది ఒక బ్రాండ్ మన తెలుగులో. శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన ప్రతి చిత్రం కూడా ఇప్పటివరకు హిట్ అయినటువంటి పిక్చర్సే తప్ప ఎక్కడ కూడా ఫ్లాప్స్ లేనటువంటి డైరెక్టర్ గారు ఉండడం నిజంగా ఈ సినిమాకు మరి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కు నాకు ఇన్వైట్ చేసినందుకు నేను అందరికీ కూడా ఈ సినిమా యూనిట్, దీంట్లో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు, చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ అమీర్ ఖాన్ గారి గురించి నేను ఊహించలేదు. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ లైక్ దిస్, సార్. సో ఐల్ టేక్ సమ్ టైమ్ because you don't know what I know about you, actually, what I feel. So, and I don't want to get carried away by you, talking about you, but because love story is there, so just quickly I'll see, now you have, you're probably Amir Khan, Padma Shri, Padma Bhushan, national star, so much body of work, but I know, and we grew up with your Papa Kehte. I remember days when I used to fight, I used to argue with my friends that they used to sing when they come out of Qayamat se Qayamat tak, they used to sing, Papa kehte the bada naam karega. Are when you and Joy are gone, I was very possessive about it. Then said, why do you sing kehte the? Papa kehte hai na. So I remember those days. And the next film you chose, I think that was Raak. Very unlikely for a lover boy to hold a gun and make almost a kind of a Dawn kind of cinema. I thought this person is something special. I followed your work, and then somewhere ऐसा लगता था कि हम कुछ
कनेक्ट है. हम कुछ सोच में, I mean, you know, you might have seen millions of people like me, but हमारे लिए आमिर खान है. So there's a lot of love and there's a lot of प्यार से we take what do you call थोड़ा, there's no formality. I can say, अरे यार आमिर, तो क्यों ऐसा सोचते हैं? तो the next one I wanted to somewhere maybe get to you someday. Then when I make Dollar Dreams, it was about 4 youngsters going abroad with a fascination to US. After I made it, I got a national award for that. But after 1.5 to 2 years, Dil Chahta Hai came. Then I thought, arey, there is a connect. वो भी youngsters speaking impromptu and all. I thought, arey, कुछ connect है.